వెస్ట్ బెంగాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కోల్కతా సిటీ జలదిగ్బంధంలో చిక్కుకుంది. అనేక ప్రాంతాల్లో 3 నుంచి 4 అడుగుల వరద నీరు నిలిచింది. దీంతో మెట్రో సేవలు దెబ్బతిన్నాయి. హౌరాలో రైల్వే ట్రాక్లు నీట మునిగాయి. ఇండ్లు, అపార్ట్మెంట్లలోకి వరద నీరు చేరింది. షహీద్ ఖుదీరామ్ మైదాన్ మెట్రో స్టేషన్లలో రైలు సేవలు నిలిచిపోయాయి. దక్షిణేశ్వర్ మైదాన్ స్టేషన్లలో మధ్య రైళ్ల సంఖ్యను తగ్గించినట్టు కోల్కతా మెట్రో రైల్వే ప్రతినిధి తెలిపారు. కుంభవృష్టి వానలతో ఇప్పటి వరకు 5గురు మరణించారు. బెనియాపూర్, కాలికాపూర్, నేతాజీనగర్, గరియాహత్, ఇక్బాల్పూర్లలో ఒక్కొక్కరు చనిపోయారు. భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలోని 6 జిల్లాలకు వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. దక్షిణ కోల్కతాలోని రోడ్లపై మోకాలు లోతు వరకు వరద చేరింది. వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. జాదవ్పూర్ యూనివర్సిటీలోని హాస్టల్స్లలోనూ వరద నీరు నిలిచింది. వరదల వల్ల దుర్గా పూజకు అంతరాయం కలిగింది. పందిళ్లు నీట మునిగాయి. వర్షాల కారణంగా ఇండిగో సంస్థ తమ ప్రయాణికులకు పలు సూచనలు జారీ చేసింది. భారీ వర్షాల కారణంగా కోల్కతాకు విమానాలు ఆలస్యంగా నడుస్తాయని తెలిపింది. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని అధికారులు సూచించారు. మరోవైపు మధ్యప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర, గోవా, కేరళ, తమిళనాడు, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్ చేసింది ఐఎండీ. వీటితో పాటు ఛత్తీస్గఢ్, సిక్కిం, జార్ఖండ్, ఏపీ, కర్ణాటక, పుదుచ్చేరితో పాటు నార్త్ ఈస్ట్ రాష్ట్రాలకు భారీ వర్ష సూచన చేసింది. వెస్ట్ బెంగాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కోల్కతా సిటీ జలదిగ్బంధంలో చిక్కుకుంది. అనేక ప్రాంతాల్లో 3 నుంచి 4 అడుగుల వరద నీరు నిలిచింది. దీంతో మెట్రో సేవలు దెబ్బతిన్నాయి. హౌరాలో రైల్వే ట్రాక్లు నీట మునిగాయి. ఇండ్లు, అపార్ట్మెంట్లలోకి వరద నీరు చేరింది. షహీద్ ఖుదీరామ్ మైదాన్ మెట్రో స్టేషన్లలో రైలు సేవలు నిలిచిపోయాయి. దక్షిణేశ్వర్ మైదాన్ స్టేషన్లలో మధ్య రైళ్ల సంఖ్యను తగ్గించినట్లు కోల్కతా మెట్రో రైల్వే ప్రతినిధి తెలిపారు. కుంభవృష్టి వానలతో ఇప్పటి వరకు 5గురు మరణించారు. బెనియాపూర్, కాలికాపూర్, నేతాజీనగర్, గరియాహత్, ఇక్బాల్పూర్లలో ఒక్కొక్కరు చనిపోయారు. భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలోని 6 జిల్లాలకు వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. దక్షిణ కోల్కతాలోని రోడ్లపై మోకాలి లోతు వరకు వరద చేరింది. వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. జాదవ్పూర్ యూనివర్సిటీలోని హాస్టల్స్లోనూ వరద నీరు నిలిచింది. వరదల వల్ల దుర్గా పూజకు అంతరాయం కలిగింది. పందిళ్లు నీట మునిగాయి. వర్షాల కారణంగా ఇండిగో సంస్థ తమ ప్రయాణికులకు పలు సూచనలు జారీ చేసింది. భారీ వర్షాల కారణంగా కోల్కతాకు విమానాలు ఆలస్యంగా నడుస్తాయని తెలిపింది. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇండ్ల నుంచి బయటికి రావద్దని అధికారులు సూచించారు. మరోవైపు మధ్యప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర, గోవా, కేరళ, తమిళనాడు, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్ చేసింది ఐఎండీ. వీటితో పాటు ఛత్తీస్గఢ్, సిక్కిం, జార్ఖండ్, ఏపీ, కర్ణాటక, పుదుచ్చేరితో పాటు నార్త్ ఈస్ట్ రాష్ట్రాలకు భారీ వర్ష సూచన చేసింది.